హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్ రిజల్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. నిన్న రాత్రి మనకు రిజల్ట్ అయితే వచ్చాయండి. మీరు గనక ఈ జాబ్కు అప్లై చేసుకున్న వాళ్ళైతే ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు కనుక సెలెక్ట్ అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అందులో ఉంటుంది. మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యారా లేదా అనేది తెలుస్తుంది. చాలామందికి అయితే రిజల్ట్ రిలీజ్ అయ్యే ముందే మీ ఫోన్కి మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ రాని వాళ్ళు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ స్టేట్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ డివిజన్ మీరు ఏ డివిజన్లో అయితే అప్లై చేశారో ఆ డివిజన్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక విషయం అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అన్ని రాష్ట్రాల రిజల్ట్స్ అయితే రాలేవు. కేవలం ఒక 12 రాష్ట్రాల రిజల్ట్స్ మాత్రమే వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ అండ్ మహారాష్ట్ర అండి. ఈ స్టేట్ వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే వచ్చాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు కనుక సెలెక్ట్ అయ్యారో లేదు. కానీ ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్లో కట్ ఆఫ్ మాత్రం 98% ఉందండి. ఒక మెదక్ డివిజన్లో మాత్రమే, మెదక్ డిస్టిక్లో మాత్రమే 95% ఉందండి. అది మిగతా అన్ని డిస్టిక్లలో 98% ఉందండి కట్ ఆఫ్. ఈ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మెరిట్ లిస్ట్ మాత్రమే ఫ్రెండ్స్. మనకి ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ కూడా వస్తుందట. ఎందుకంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు 60% వెరిఫికేషన్కి రారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్, ఇంత ముందుకు ఉన్న దాని ప్రకారం అయితే. కాబట్టి ఫ్రెండ్స్, ఈ మెరిట్ లిస్ట్లో పేరు రాని వాళ్ళైతే నిరాశ పడకండి. ఎందుకంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఛాన్స్ మనకున్నది. సెకండ్లో రాని వాళ్ళకి థర్డ్లో దాని ఫోర్త్లో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తూ ఉంటారు. మన పేరు మనకు మార్క్స్ ఉండి మన పేరు రాలేదు అని అంటే, మనకు మార్క్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీ వస్తుందండి. మళ్ళీ మన క్యాస్ట్ పరంగా కూడా చెక్ చేస్తారు. క్యాస్ట్ పరంగా కూడా చెక్ చేసే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, సెలెక్ట్ అయిన వారైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. కానీ వారు నిరాశ పడకండి. సెకండ్ మెరిట్ లిస్ట్లో చెప్పలేం, మీ పేరు వస్తుందేమో, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రిజల్ట్స్పై మీ అభిప్రాయాన్ని చెప్పండి ఫ్రెండ్స్. ఏంటంటే కట్ ఆఫ్ 98 ఉండడంపై మీ అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ మెరిట్ లిస్ట్ మరో 15 డేస్లో రిలీజ్ అవుతుందని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. మనం అప్పటిదాకా వెయిట్ చేద్దాం రిజల్ట్స్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కాగా నేను మీకోసం మళ్ళీ వీడియో చేస్తాను. ప్లీజ్ అంతవరకు అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ రిజల్ట్స్పై మీ అభిప్రాయాన్ని మాత్రం మాకు చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.